పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు డిసెంబరు 25వ తారీఖు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 18వ వచనం వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలమున కలిగెను. కలిగి ఉన్నదేమియును ఆయన లేకుండా కలగలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహించలేదు. దేవుడు ఒక మనిషిని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెనే కాని అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అదియే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవుణ్ణి వెలిగించుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. ఆయనను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలగు భాగ్యమును ప్రసాదించెను. ఈ దైవపుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తము వలన గాని శరీరేచ్ఛ వలన గాని మానవ సంకల్పం వలన గాని కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఏలెనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నాడు. ఆయనను గూర్చియే నేను మీతో చెప్పునది అని ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహము పరంపరముగా పొందియున్నాము. మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపాసత్యములు. ఎవరును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనతైక కుమారుడైన దేవుడే ఆయనను తెలియపరచెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.